హాయ్ ఫ్రెండ్స్, నాసా అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ వీళ్ళెప్పుడూ ఈ యాస్ట్రాయిడ్ మూమెంట్స్ని గమనిస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న 3 months బ్యాక్ 2024 డిసెంబర్లో నాసా ఆస్ట్రోనోమర్స్ ఒక పెద్ద యాస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకు వస్తున్నట్టు గమనించారు. ఈ యాస్ట్రాయిడ్ భూమిని ఢీ కొట్టే ఛాన్స్ కూడా ఉందంట. అలాగే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అదే 2024 YR4. యాస్ట్రాయిడ్ భూమిని ఢీ కొడుతుంది అని అనగానే మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చుంటాయి. ఖచ్చితంగా ఈ యాస్ట్రాయిడ్ ఎంత పెద్దది, ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది, మన ఇండియాకి రిస్క్ ఉందా, కర్మకాలి మన ఇండియా మీద పడితే మన పరిస్థితి ఏంటి, ఇంతకీ నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకీ వాళ్ళ దగ్గర ప్లాన్ ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు విజే సింపుల్గా చెప్తా ఛానల్ని. ఈ యాస్ట్రాయిడ్ భూమికి 8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని డయామీటర్ 40 నుంచి 90 మీటర్స్ వరకు ఉండొచ్చు. అంటే ఇది ఒక 20 floor బిల్డింగ్తో సమానం. ఇది ఒకవేళ భూమిని ఢీ కొడితే 8 మెగాటన్స్ TNT ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది హీరోషిమా నాగాసాకి మీద పడిన న్యూక్లియర్ బాంబు కన్నా 500 రెట్లు పెద్దది. ఇది కంప్లీట్గా ఒక సిటీనే డిస్ట్రాయ్ చేసేంత పవర్ఫుల్. అందుకే దీన్ని సిటీ కిల్లర్ అని కూడా పిలుస్తున్నారు. ఇది సౌత్ అమెరికా, అట్లాంటిక్ ఓషన్, ఆఫ్రికా, ఏషియా లాంటి ప్లేస్లో పడే ఛాన్స్ ఉంది. బట్ మన ఇండియాలో మేజర్ సిటీస్ అయిన ముంబై అండ్ కోల్కతా కూడా డేంజర్ జోన్లో ఉన్నాయి. మొదట్లో నాసా వాళ్ళు ఈ యాస్ట్రాయిడ్ డిసెంబర్ 22, 2032 భూమిని ఢీ కొట్టడానికి 3.1% ఛాన్స్ ఉందని చెప్పారు. బట్ రీసెంట్ అబ్జర్వేషన్ ప్రకారం దీని ప్రొబాబిలిటీ 0.28%కి తగ్గించారు. కానీ ఇది మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు. నాసా సైంటిస్టుల ప్రకారం 2027 నాటికి 10% వరకు పెరిగే ఛాన్స్ ఉందంట. స్పేస్ ఎక్స్ ఏం చేస్తుందంటే నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్తో కొలాబరేట్ అయ్యి ఈ యాస్ట్రాయిడ్ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక మిషన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చాలా సింపుల్. 2028లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసి 2029 నాటికి ఆ స్పేస్ క్రాఫ్ట్ యాస్ట్రాయిడ్ని ఢీ కొట్టి దాన్ని డైరెక్షన్ మార్చడమే వీళ్ళ ప్లాన్. ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే మానవ చరిత్రలోని అతిపెద్ద విజయంగా నిలిచిపోతుంది. మనం ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి యాస్ట్రాయిడ్కి భయపడాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా ఎదుర్కోగలమనే నమ్మకం వస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ ఈ మిషన్ కానీ ఫెయిల్ అయితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. కానీ అది ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టు నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు, మంచి విజువల్స్తో సహా. అది అక్టోబర్ 2028 స్పేస్ ఎక్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేస్తుంది. మన అందరి నమ్మకం, విశ్వాసం మోసుకుని వెళుతున్న స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ రాకెట్ నింగి వైపు దూసుకుని వెళ్ళడం మనం అందరం చూస్తాం. ప్లాన్ ఒక్కటే, ఒక స్టాండర్డ్ స్పీడ్తో వెళ్ళి యాస్ట్రాయిడ్ని ఢీ కొట్టి దాని డైరెక్షన్ని మార్చడం. కానీ సైంటిస్టుల అంచనా ప్రకారం వెలాసిటీలో ఒక చిన్న చేంజ్ అయినా సరే పెద్ద డిజాస్టర్ జరగవచ్చు. సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేసిన ప్రకారంగా 2029 March 15 స్పేస్ క్రాఫ్ట్ తన టార్గెట్ని రీచ్ అవుతుంది అండ్ 15 km/s స్పీడ్తో ఢీకొంటుంది. భూమి మీద నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తున్న సైంటిస్టులకి యాస్ట్రాయిడ్ ఒక చిన్న ముక్కలు, అంటే చిన్న ఫ్రాగ్మెంట్స్ స్పేస్లోకి చల్లా చెదురుగా వెళ్ళిపోవడం కనబడుతుంది. మొదట్లో వీళ్ళ సిస్టమ్స్ అన్ని యాస్ట్రాయిడ్స్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినట్టు చూపిస్తాయి. ఈ మిషన్ కంట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. కానీ కొద్ది గంటల్లో సీన్ మొత్తం మారిపోతుంది. ప్రపంచ నలుమూలలో ఉన్న టెలిస్కోప్స్ అన్నీ ఒక అలారం ఇస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ యాస్ట్రాయిడ్ డైరెక్షన్ని మార్చాల్సింది పోయి ఎక్కువ వెలాసిటీతో వెళ్ళి యాస్ట్రాయిడ్ని గట్టిగా ఢీకొట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది. ఇప్పుడు వీటిని డెబ్రిస్ లేదా ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఇప్పుడు ఆ ఫ్రాగ్మెంట్స్ దేని డైరెక్షన్లో అవి వెళ్ళిపోతున్నాయి, కానీ కొన్ని మాత్రం భూమి వైపు దూసుకు వస్తున్నాయి. సైంటిస్టులు ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. ఈ దూసుకు వస్తున్న ఫ్రాగ్మెంట్స్ డైరెక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. వాటిలో ఒకటి పెద్దదిగా ఉంటుంది, దాని డయామీటర్ 50 మీటర్స్ వరకు ఉంటుంది. ఇది డైరెక్ట్గా భూమిని ఢీకొనే డైరెక్షన్లో వస్తుంది. భూమిని ఢీ కొట్టడానికి 6 నెలల ముందు, ఇది 2032, అందరికీ నిజం తెలుస్తుంది. ఆ ఫ్రాగ్మెంట్స్ ఇండియాలో ఉన్న ముంబైని ఢీ కొడుతుంది అని. గవర్నమెంట్ ముంబైలోని ఉన్న జనాలకి అండ్ ముంబై సరౌండింగ్స్లో ఉన్న జనాలకి వెంటనే ఖాళీ చేయమని ఆర్డర్స్ ఇస్తుంది. 6 నెలల్లో అందరూ ముంబైని వదిలి వెళ్ళిపోతారు. ముంబై మొత్తం ఖాళీ అయిపోతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఖాళీగా కనబడతాయి. ఎప్పుడు జనసంద్రంగా ఉండే ముంబై ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. మిలిటరీ వెహికల్స్ ఒక సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి. భూమిని ఢీ కొట్టడానికి సరిగ్గా 7 రోజుల ముందు ప్రపంచం ఊపిరి బిగబెట్టుకుంటుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. శాటిలైట్స్ ఫ్రాగ్మెంట్స్ని ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం డే లైట్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ యాస్ట్రాయిడ్ నైట్ టైంలో మన నేకెడ్ ఐస్కి బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ఇమేజెస్ అండ్ వీడియోస్తో నిండిపోతుంది. అందరూ చాలా క్యూరియస్గా చూస్తూ ఉంటారు. ముంబైలో ఎమర్జెన్సీ సైరన్స్ మోగుతూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా సిటీలో మిగిలిపోయి ఉన్నారేమోనని.
ఆ దారుణం జరిగే 1 గంట ముందు ఇప్పుడు యాస్ట్రాయిడ్ కొన్ని నిమిషాల దూరంలో ఉంది. ఆకాశం ఎరుపు రంగులోకి మారుతుంది. యాస్ట్రాయిడ్ షాక్ వేవ్స్ అట్మాస్ఫియర్ని కాంప్రెస్ చేస్తాయి. సిటీ మధ్యలో భూమి అదరడం మొదలవుతుంది. బిల్డింగ్స్ షేక్ అవుతాయి. విండోస్ ర్యాట్లింగ్ చేస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం ఈ ఇన్సిడెంట్ని క్యూరియస్గా చూస్తూ ఉంటుంది. ఈలోగా సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి యాస్ట్రాయిడ్ భూమిని గట్టిగా ఢీకొంటుంది. ముంబై కోస్టల్ ఏరియాకి పక్కనే ఉన్న సముద్రంలో పడుతుంది. పెద్ద షాక్ వేవ్స్ వస్తాయి. పెద్ద సౌండ్ వస్తుంది. 100 కిలోమీటర్ల దూరం వరకు ఆ సౌండ్ వినిపిస్తుంది. కళ్ళని బ్లైండ్ చేసే అంత బ్రైట్గా ఒక ఫ్లాష్ లైట్ వస్తుంది. షాక్ వేవ్స్ 10 మైల్స్ సరౌండింగ్లో ఉన్న బిల్డింగ్స్ని నాశనం చేస్తాయి. అక్కడ ఉన్న గ్యాస్ పైప్ లైన్స్ పగిలి సిటీ మొత్తం నిప్పులు ఎగజల్లుతాయి. ఈ ఇంపాక్ట్ ఒక పెద్ద సునామీని సృష్టిస్తుంది. ఢీ కొట్టిన 1 గంట తర్వాత ముంబై సిటీ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అక్కడ పొగ, డస్ట్ అన్ని గాలిలో కలిసిపోతాయి. అక్కడ ఎవరైనా మిగిలిపోయి గాయాలు పాలై ఉంటే వాళ్ళని కాపాడడానికి ఆ మంటల్లో ఆ పడిపోయిన బిల్డింగ్స్ మధ్యలో ఎమర్జెన్సీ టీం కష్టపడుతూ ఉంటుంది. ఎంతో మందికి కలల నగరం ముంబై సిటీ, సింబల్ ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్స్, ఇప్పుడు ఎందుకు పనికిరాని చెత్త కుప్పగా మారిపోయింది. ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ భూమి మీద పడుతూనే ఉంటాయి. 3 కోట్ల మంది నివసించిన ముంబై నగరం ఇప్పుడు ఒక వేస్ట్ ల్యాండ్ లాగా ఉంది. గ్లోబల్ మార్కెట్ పడిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. ఈ దారుణం జరిగిన 1 నెల తర్వాత మెల్లగా రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కోట్ల మంది ముంబైని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు కష్టపడ్డ జీవితాలు నాశనం అయిపోయాయి. సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ముంబై సిటీ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. కానీ అది ఇదివరకు ఉన్న ముంబై లాగా ఉండదు. ఈ యాస్ట్రాయిడ్ ఇన్సిడెంట్ మానవ చరిత్రలోనే మరిచిపోలేని మచ్చలాగా మిగిలిపోతుంది. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు 0.28% మాత్రమే ఛాన్స్ ఉంది. అయినా నాసా వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దాని మీద ఎప్పటికప్పుడు కన్నేసే ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.